కానిస్టేబుల్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes అనమాట. ఈ మూవీ అయితే స్టోరీలోకి వెళ్ళిపోతే, శంకరపల్లి గ్రామంలో వరుసగా జరిగే దారుణ హత్యలు ప్రజలకు ఆందోళనను గురిచేస్తాయి. అక్కడ కానిస్టేబుల్గా పనిచేసే కాళీ అంటే వరుణ్ సందేశ్ అనమాట, తన సొంత కుటుంబ సభ్యురాల్ని కూడా కోల్పోతాడు. ఆ తర్వాత ఆ హత్యల వెనుకున్న అసలు నేరస్తుడు ఎవరు అనేది, కారణం ఏమిటి అనేది మిస్టరీ అనమాట. మిస్టరీ మూవీ అనమాట. సో మిగతా స్టోరీ అనమాట. అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి వరుణ్ సందేశ్ యాక్టింగ్ మూవీకి చాలా ప్లస్ పాయింట్స్ అనేది చెప్పవచ్చు. అండ్ విలేజ్ సీన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నాయి. అండ్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ సీన్స్ ఎంగేజింగ్గా చేస్తాయి. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీలోని ట్విస్టులు చాలా వరకు మనమైతే గెస్ చేయవచ్చు. స్క్రీన్ ప్లే రొటీన్గా ఉంది. అండ్ హత్యల వెనుకున్న మోటివ్ పూర్తిగా ప్రభావం చూపదు. అండ్ సస్పెన్స్ ఉన్న కొన్ని సీన్స్ అయితే కనెక్ట్ కావు. సో అలా అయితే అనిపించింది. అండ్ వరుణ్ సందేశ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, యాక్టింగ్ అయితే. అండ్ అలా అనిపించింది నాకైతే. అండ్ మైనస్ పాయింట్స్ అయితే అలా అనమాట. సో కానిస్టేబుల్ ఒక గ్రామీణ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. ఈ మూవీ అయితే కాన్సెప్ట్ మరియు కొన్ని మిస్టరీ ఎలిమెంట్స్ బాగున్నా, అండ్ స్క్రీన్ ప్లే మరియు ప్రెడిక్టబుల్ ట్విస్టులు కారణంగా పూర్తి స్థాయిలో బాగాలేదని చెప్పవచ్చు. అండ్ క్రైమ్ మిస్టరీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే ఓటీటీలో చూడొచ్చు. అండ్ నాకైతే అలా అనిపించింది గైస్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5 అనమాట. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.